తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భద్రాచలం పట్టణంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. దాదాపుగా 40 గంటల తర్వాత శిథిరాల కింద చిక్కుకున్న మేస్త్రి ఉపేందర్ మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న G+5 భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 2కు చేరింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోగా 10 గంటలు నిరంతరంగా శ్రమించిన రెస్క్యూ బృందాలు మేస్త్రి కామేష్ ను ప్రాణాలతో బయటకు తీయగలిగారు. కానీ కామేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం 40 గంటల తర్వాత మరో మేస్త్రి ఉపేందర్ మృతదేహాన్ని శిథిలాల నుంచి వెలికి తీశారు. మరోపక్క ఘటనా స్థలంలోనే ఉన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్టీఓ దామోదర్ తెల్లవారుజాము వరకు ఘటనా స్థలం వద్దే ఉండే పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు ఘటన జరిగిన టైంలోనే చనిపోయిన తాపీ మేస్త్రి పడిశాల ఉపేందర్ రావు ఆచూకీ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు గోదావరి బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకోకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో ఉపేందర్ ఆచూకీ కూడా లభ్యమైంది. ఇక ప్రత్యక్ష సాక్షులు, ఇంటి యజమానుల సమాచారం మేరకు బిల్డింగ్ కూలిన సమయంలో ఇద్దరే పనిచేస్తున్నారని తెలియడంతో ఆపరేషన్ ముగిసినట్లయింది. అయితే ఇంకా ఎవరైనా ఉండుంటారా అనే కోణంలో ఇంకా రెస్క్యూ బృందాలు శిథిలాలను పూర్తిగా తొలగిస్తున్నారు. ఇప్పటికే అక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్న ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్, అతని భార్య పోలీసులకు లొంగిపోయారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు తక్షణ చర్యలు చేపట్టడంతో ఈ ఆపరేషన్ త్వరగా ముగిసింది. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ప్రమాదానికి కారణమైన శ్రీపతి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీపతి శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు పెట్టాలని, మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాజకీయ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ దామోదర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. బిల్డింగ్ 2+G భద్రాచలం పర్మిషన్, కానీ 6th ఫ్లోర్కి 5th ఫ్లోర్కి పర్మిషన్ లేదు. ఇక్కడ ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా 170 యాక్ట్ ఉంది, పీసెస్ యాక్ట్ ఉంది, 5th షెడ్యూల్ ఏరియాలో భవనం కట్టడానికి పర్మిషన్ లేదు. కానీ మరి ఇతని హ్యాండ్తో 6 అంతస్తుల బిల్డింగ్ కట్టడం మనకు తెలియదు. మరి గ్రామ పంచాయతీ అధికారులు మేనేజ్ చేసుకుని, అలా కలెక్టర్ మేనేజ్ చేసుకుని, పీవన్ మేనేజ్ చేసుకుని తెలియదు. ఇంత బిల్డింగ్ కట్టడానికి కారణం ఎవరు అనేది శ్రీపతి. అంటే అధికారులు అండతనాలతో కడతారు. మరి ఇంత పలుమార్లు బిల్డింగ్ పైన ఆదివాసీ సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ, అటు గ్రామ పంచాయతీ అధికారికి మనం ఈ విరమించుకున్న ఇట్లా భద్రాచలంలో భవనంతస్తులు కట్టడానికి వీళ్ళు విరమించుకున్నా కానీ మరి ఎతన అన్న చేసుకుని కట్టినా తెలియట్లేదు. పర్మిషన్ అయితే లేదు. గిరిజన చట్టాలకు తూట్లు పడతాయి. ఇలాంటి భద్రాచలంలో 100 బిల్డింగ్లు కట్టారు, విరుద్ధంగా కడతారు.